సర్కార్ ఎలా పనిచేస్తుంది, లోటుపాట్లు ఎలా ఉన్నాయి, ఏం చేస్తే బాగుపడుతుంది? అనేక మంది వాళ్ళు ఏమని కలగన్నారంటే ఒక 20 సంవత్సరాల కాలంలోనే టోటల్గా భారతదేశంలో మొత్తం అక్షరాస్యులు అవుతారు. ఎడ్యుకేషన్ ఎట్లా ఉండాలా, ఎవరి కోసం ఉండాలా, ఏ పర్పస్ కోసం ఉండాలా అనేది కూడా చాలా ఇంపార్టెంట్ అన్నట్టు. కర్ణుడు అర్జునుడితో పోటీ పడతారంటే నిదే కులమని అడ్డం వచ్చింది. ఈ ఎడ్యుకేషన్ సిస్టమ్ అంటే ప్రభుత్వ స్కూల్స్, కాలేజీలు కానీ ప్రైవేట్ స్కూల్స్ కానీ, అంటే ఎందుకు ఈ ప్రైవేట్ స్కూల్స్ని ప్రోత్సహిస్తున్నారు? ఎందుకు ఈ ప్రభుత్వ స్కూల్స్ మూతపడుతున్నాయి? వేల కొద్దిగా సంవత్సరానికి మూతపడుతున్నాయి. వాళ్ళ ప్రైవేట్ స్కూల్స్ నడవాలంటే, వాళ్ళ ప్రైవేట్ కాలేజీలు ఉండాలంటే, వాళ్ళ ప్రైవేట్ యూనివర్సిటీలు బాగుండాలంటే ఇక్కడ గవర్నమెంట్ ఎడ్యుకేషన్ ఇక్కడ దెబ్బతింటే కదా వీళ్ళు అక్కడికి పోతారు. బడ్జెట్ ఇట్లా తగ్గిస్తున్నారు, క్రమక్రమంగా బడ్జెట్ తగ్గిస్తున్నారు తెలుస్తుంది. సెంట్రల్ గవర్నమెంట్ ఏందండి ఇవాళ? అంటే ఇండైరెక్ట్గా మీరు లంకె బిందెల కోసమే గుడి పూర్తిగా తవ్వకాలు జరిగిందో దాన్ని పునర్నిర్మాణం జరిగిందని చెప్తారు. నేనేమంటున్నా అంటే దాని మీద లోతైన విచారణ జరిపి సత్యమేంటో మీరు తెలుసుకోండి అంటున్నా నేను. నిధులు లేవు, బడ్జెట్ లేదు అనేది ప్రధానంగా నడుస్తున్న చర్చ. దీన్ని బడ్జెట్ పెంచడానికి ఏం చేస్తే బాగుంటుంది? అంతులేని అవినీతి, కని విని ఎరుగనటువంటి అవినీతి, ఎన్నడూ మనం ఊహించనంతటి అవినీతి జరిగింది ఇక్కడ. అవినీతితో పాటు అహంకారంతో పాటు అక్రమాలు. మనం ఒక డెమోక్రటిక్ గవర్నమెంట్ వచ్చిందని చెప్పేసి మనం భావిస్తున్నాం. దీన్ని మనం వీళ్ళు ప్రజాస్వామ్య హక్కుల్ని కాపాడతారని చెప్పేసి మనం అనుకుంటున్నాం. అవినీతి జరిగిందంటారు. ఇప్పుడు మనం ఇన్కమ్, ఈ సర్కారుకి ఇన్కమ్ ఏంది? ఈ సర్కార్కి ఇన్కమ్ ఏంటంటే రోడ్డుకు అవసరం తీసుకో, పార్కుకు అవసరం తీసుకో, హాస్పిటల్కి అవసరం తీసుకో, నేను వద్దంటలేదు. కానీ మనకు గవర్నమెంట్కి యూజ్ లేదు ఇది. కానీ వాడి దగ్గర 200 గజాలు ఉన్నది, దీనికి వాల్యూ కట్టుకో.